పెల్లెట్ గన్ను బాధితులతో కలిసి రాహుల్ గాంధీ ధర్నా చేసినట. పార్లమెంటు స్ట్రీట్లోని పోలీస్ స్టేషన్ ఎదుట పెల్లెట్ గన్ను బాధితులతో కలిసి ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ. సారు ఆల్రెడీ దాని మీద కమిటీ చేసిన అనుకుంటా కదా సారు రాహుల్ గాంధీ సార్. తెలంగాణలో మరి చేయరా సార్ ఇదే ధర్నా మా తెలంగాణ బిడ్డలకు కూడా మిమ్మల్ని గద్దెనెక్కించిన నిరుద్యోగులకు కూడా మరి లాఠీ చార్జీలు అయినాయి సారు. రావాలి ఒకసారి. విద్యార్థులకు పెల్లెట్ గన్స్ పేల్చిన పోలీసులపై కేసు పెట్టాలని డిమాండ్. పోలీసుల ముందు బైఠాయించిన ధర్నాలో పాల్గొన్న ప్రియాంక గాంధీ భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు ముందు నిరాకరించి తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అంట. మరి ఎఫ్ఐఆర్ చేయించంట. షబ్బాష్, థమ్స్అప్, తప్పేం లేదు. నువ్వు చేసే పోరాటం న్యాయమైంది అయినప్పుడు రాజకీయాలకు అతీతంగా మేము సపోర్ట్ చేస్తాం, మద్దతు ఇస్తాం. దాంట్లో ఎలాంటి బేజాలు అవసరం లేదు. కానీ నాకు కామెడీ కనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. 22A తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ప్రైవేటు వ్యక్తుల భూములు, పేద ప్రజల, నిరుపేద, మధ్యతరగతి వర్గాల ప్రజల భూములు గుంజుకున్నాడు, నిషేధ జాబితాలు చేర్చిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఈ దుర్మార్గమైన కార్యక్రమానికి ఆయన తప్పొప్పుకొని క్షమాపణ చెప్పిండు. క్షమాపణ కాదు, మాకు కావాల్సింది రాజీనామా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది, తెలంగాణ ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు. తప్పు జరిగితే కేంద్రంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి ఆయన శాఖలో, విద్యాశాఖలో తప్పు జరిగితే రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ గారు తెలంగాణలో మీ ప్రభుత్వంలో మరి మీ మంత్రి గారు మీకు పైసలు ఇస్తున్న పైసల మంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన శాఖలో జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పిండు. క్షమాపణతో సరిపెట్టకుండా రాజీనామా చేయాలని మరి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ధర్నానో దీక్షనో చేసి రాజీనామా చేపించే దమ్ము నీకున్నదా? దమ్ముంటే ఈ పని చేయాలి. లేకపోతే మనది సోమవారం అంటారా, మందిది సోమవారం, మనది మంగళవారం అంటూ ఉన్నది. సో అయితే అందరి సోమవారం కాదు, అయితే అందరి మంగళవారం కాలే. కాంగ్రెస్ వాడు చేస్తే మంచి ఎట్లాయే, బీజేపీ వాడు చేస్తే చెడెట్టాయే. రాహుల్ గాంధీ రాజ్యాంగం 2 రాజ్యాంగం ఉన్నాయా? కాంగ్రెస్ కో రాజ్యాంగం, లేదంటే బీజేపీ కో రాజ్యాంగం ఉన్నాయని చెప్పని చెప్పట్లన్న రెడ్ బుక్. అది కథ, రెడ్ బుక్ అయ్యా. ఇదొక వార్త. మన రాహుల్ గాంధీ గారి ఇంకా రాధాకృష్ణ కూడా రాసినట్టు కొడతాను. కృష్ణ ఇగో పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీ ధర్నా. పెల్లెట్ గన్ను దాడిలో గాయపడిన విద్యార్థినికి అండగా ప్రతిపక్ష నేత నిరసన. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని డిమాండ్ అంగీకరించని ఢిల్లీ పోలీసులు. 6 గంటల పాటు ధర్నా చేసిన రాహుల్ ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసు. వస్తాను అక్కములు ముసి నవ్వులు నవ్వుతాను. రేవంత్ రెడ్డి అంట పాకిస్తాన్ కలిసి తరిపోయినట. సోపతిలో మునుగు పోతే బాగుండు. అది అయితే సూపర్ ఉండే. అది కూడా నవ్వుతారేమో, వాళ్ళతో ఏదైనా సాధ్యమే. సో మొత్తానికైతే మంచి పని చేసిండు. సరే, ఆయన పైన పెల్లెట్ గన్ను ప్రయోగించారంట. ఆ సిజేపీ చేసిన ఉద్యమంలో అక్కడ జరిగింది. సో ఎవడైతే గన్ను వేసినో మరి ఆ పిల్లగాడు గుర్తుపట్టినో మరి అట్ట చేసినో మరి ఆయన పైన ఎఫ్ఐఆర్ చేసినట. సో ఎఫ్ఐఆర్ చేయకపోతే రాహుల్ గాంధీ నిరసన దిగినట, ధర్నా చేసినట. మరి మేము ధర్నా చేస్తే మీ రేవంత్ రెడ్డి ఇంటర్లేడు. ఇక్కడ మా తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు రోడ్ల మీకు వస్తారు, ధర్నాలు, దీక్షలు రేవంత్ రెడ్డి పైన చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి స్పందిస్తాడు. మాకు తోడుగా రాహుల్ గాంధీ మా ధర్నాలకు మద్దతు ఇస్తూ మాకు కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. తెలంగాణకు వచ్చి ఒక పూట మాతో పాటు కూర్చోవాలి ధర్నాల. ఢిల్లీలో ఉన్న లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పైన మాత్రమే కాకుండా మా పైన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకం పైన కూడా మీరు మద్దతు ఇవ్వాలి. అప్పుడు మీరు మంచోళ్ళని ఒప్పుకుంటారు. పత్తి గింజలు అంటాం అప్పుడు.